శంషాబాద్లో ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది మిత్రులారా, అది కూడా చదివే ప్రయత్నం చేద్దాం. శంషాబాద్లో రూపాయలు 1000 కోట్ల ల్యాండ్ స్కామ్. ఎన్ని కోట్ల ల్యాండ్ స్కామ్ అట? రూపాయలు 1000 కోట్లు. 100 కోట్లు కాదు, 200 కాదు, 500 కాదు, 800 కాదు, 999 కాదు, 1000 కోట్ల ల్యాండ్ స్కామ్. అది ప్రభుత్వ భూమి అని ఫిబ్రవరి 24లో ఎంఆర్ రిపోర్ట్. హరీష్ రావు చెప్తాను ఆయన. 4 రోజుల్లోనే ప్రైవేట్ భూమిగా మార్పాట. ఏసీబీ అధికారులు రైడ్కు పోయి ప్రభుత్వ పెద్దల ఆర్డర్తో వాపసు వచ్చేశారు. సీఎంకు అత్యంత సన్నిహితుడు ఈ స్కామ్లో ఉన్నాడని ఆరోపణ. ఇక సీఎం సన్నిహితుడు అయితే ఈ స్కామ్ బయటపడుతుంది, మరి బయటపడదు. అయితే మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వాళ్ళు కూడా దండ వేసి సత్కరించాలి. 1000 కోట్ల స్కామ్ అంటే ఇది. శంషాబాద్లో రూపాయలు 1000 కోట్ల ల్యాండ్ స్కామ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేత కావట్లేదు. ప్రభుత్వ భూములను అందిన కాడికి కొల్లగొడుతున్నదని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్లో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రాధాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్నది. ఇది 1000 కోట్ల స్కామ్ అని ఆరోపించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. అంతకుముందు తెలంగాణలో బొగ్గుగాని కార్మిక సంఘం కార్మిక సమావేశం ఇందిరా పార్క్ వద్ద లంబాడల హక్కుల పోట సమితిలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. అది ప్రభుత్వ భూములని ఫిబ్రవరి 24 ఎంఆర్ తేల్చారు. కానీ 4 రోజుల తర్వాత ఫిబ్రవరి 28న ప్రైవేటు భూమి అంటూ ఆర్డర్ పాస్ చేశారని ఆరోపించారు. 4 రోజుల్లోనే ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా ఎలా మారిందని ప్రశ్నించారు. నిషేధిత జాబితాలో పెట్టాలని ఈ ఏడాది జనవరి 30న హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లోనూ తహసీల్దార్ పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇంత పెద్ద స్కామ్ జరిగితే అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఈ స్కామ్ గురించి పత్రికల్లో వస్తే ఈ కేసుల్లో కేవలం ఎంఆర్ను కలెక్టర్కు బదిలీ చేసి ఊరుకున్నారన్నారు. ఏసీబీ అధికారులు రైడ్కు వెళ్తే ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారో ఏమో కానీ వాళ్ళు వెంటనే వాపసు వచ్చేశారన్నారు. ముఖ్యమంత్రికి అతి దగ్గర వ్యక్తి ఇందులో ఉన్నాడు కాబట్టి ఏసీబీ వెనక్కి వచ్చిందని, ఒత్తిడి కారణంగా ఎంఆర్ను జస్ట్ బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంతే. ఇంకా ఎంఆర్ వాళ్ళకి దగ్గర ఉంటారు కాబట్టి బదిలీ చేస్తారు. వాళ్ళు కలెక్టర్ని కూడా మారుస్తారు. ఇక వాళ్ళకి సంబంధించిన అధికారులు వాళ్ళు మొత్తం మార్చేస్తారు. ఎందుకంటే ఆ కేసు మళ్ళీ చేంజ్ అవుతూ వేరే చోట వెళ్ళాలి. ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి ఎంఆర్ తప్పని చేసింది తప్పుడు రిపోర్ట్ ఇచ్చి బదిలీ చేస్తారు. వాళ్ళకి అనుకూలమైన ఎంఆర్ రంగాలను అందిస్తారు. వాళ్ళ ద్వారా స్కామ్ చేస్తారు. స్కామ్లకు కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంస్థ స్కామ్లకు గనిలాగా మారిందని హరీష్ రావు అన్నారు. ఒకప్పుడు చిరులు గనిలా ఉన్న సింగరేణి ఇప్పుడు మేడి పండ్ల మారిపోయిందన్నారు. అందిన కాడికి కాంగ్రెస్ దోచుకుంటుందని మండిపడ్డారు. సింగరేణిలోనూ 1600 కోట్ల స్కామ్కు పాల్పడిందన్నారు. సింగరేణికి చేయాల్సిన బకాయిలు కాంగ్రెస్ హయాంలో భారీగా పడిపోయాయన్నారు. 2018లో కేవలం 2000 కోట్లుగానే ఉండదని, ఆ తర్వాత టీఎస్ జెన్కో నుంచి 7000 కోట్లకు డ్యూస్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చాక అవి 21,000 కోట్లకు పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్కు 3,200 కోట్లు, అదే సింగరేణిలో 4,000 కోట్లుగా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణి ఈరోజు ఓడికి పడిపోయింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తుంది. దానిపై ఆదాయం వచ్చిందని ఆదాయ పన్ను కూడా కట్టారు. ఆ బొగ్గు విలువ 1600 కోట్లు, కానీ బయట మాత్రం ఆ డబ్బు కనిపించట్లేదు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బంగారు బాతు లాంటి సింగరేణి ప్రభుత్వం అప్పుల కుప్పగా మాత్రం విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు దగా చేసిండ్రు. చేవేల డిక్లరేషన్ పేరుతో సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు ఎన్నో హామీలు గుప్పించి అధికారంలో వచ్చాక దోకా ఇచ్చారని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పామై కాటేస్తుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు చేతులు జోడించారని, అధికారులు వచ్చాక లంబాడి చేతులను బేడీలు వేశారని ఆరోపించారు. భూములు గుంజుకోదంటే ఆడవాళ్లు గర్భిణులని చూడకుండా పోలీసులతో దాడులు చేయించారని, 45 మంది లంబాడి బిడ్డలను జైల్లో పెట్టారని మండిపడ్డారు. చేవేల డిక్లరేషన్ చెప్పిన ఒక్కడే హామీ అమలు కాలేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని మోసం చేశారన్నారు. 50,000 ఎకరాలకు ఎస్సీ ఎస్టీ భూములు లాక్కున్నారని ఆరోపించారు. కొడంగల్ లంబాడి బిడ్డలు రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడతారని పేర్కొన్నారు. కాగా జగిత్యాల్లో ఆర్టీసీ డ్రైవర్ను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. రైతుల కష్టాలు చూడలేక ఒక మాట మాట్లాడితే తప్పిలాగుతుంది ప్రశ్నించారట. మన పొన్నం ప్రభాకర్ ఆ డ్రైవర్ని సస్పెండ్ చేయాలి ఆయన చెప్పింది, మరి ఇది చెప్పింది. నిన్న హరీష్ రావు చెప్తాను. ఇక ఏం చెప్పాలి చెప్పండి. శంషాబాద్లో 1000 కోట్ల స్కామ్ అట. సేమ్ ఇది టీఎస్ జెన్కో అంటే మన మైనింగ్ బొగ్గు సింగరేణిలో కూడా 1600 కోట్ల స్కామ్ జరిగిందట. మరి ఏంటి స్కామ్ బయట రావాలి ఖచ్చితంగా. దీనిపైన విజిలెన్స్ దాడులకు ఖచ్చితంగా జరపాలి మిత్రులారా.